క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగు తమ్ముళ్లకు అధిష్టానం శుభవార్త. త్వరలోని నామినేటెడ్ పదవులకు ఎంపిక. మొట్టమొదటి IVRS ద్వారా సెలక్షన్. నిజమైన అర్హులకు పదవులు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు. పని విధానం సామాజిక ఎంపికతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ అభిప్రాయ పరిగణలోకి. వందల ఏళ్ల నాటి అపార సంపద తెరుచుకున్న పూరి జగన్నాథ రత్న భాండాగర్. 6 చెక్కపెట్టెల్లో నిధిని తరలించిన అధికారులు. గది తెరవగానే సొమ్మసిల్లి పడిపోయిన ఎస్పీ. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న పూరి జగన్నాథ్ ఆలయ నిధి లెక్కెంత? సమాజ హితైషులు పాత్రికేయ సోదరులు. మదనపల్లె భూ కబ్జాల రాయుళ్ల పని పట్టడానికి చెయ్యి కలుపుదా. మదనపల్లె అభివృద్ధిలో భాగస్వాములు కండి. జర్నలిస్టులకు అన్ని వేళలా తోడుంటాను. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ కు ఘన సన్మానం సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడి. వైఎస్ జగన్ మళ్లీ ప్రజాబాట. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్. ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండాలని నిర్ణయం. జోరుగా ఏర్పాట్ల ప్రక్రియకు శ్రీకారం. ఇక డీటెయిల్స్ చూస్తే, వందల ఏళ్ల నాటి అపార సంపద, ఆ పురాతన ఆభరణాలపై ఎన్నో ఊహాగానాలు, లెక్కలేనన్ని మనులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలున్న రత్న భాండార్ రహస్యం ఎన్నాళ్ళు మిస్టరీగానే ఉండిపోయింది. ఇప్పుడు గుట్టు విప్పి యావత్ దేశ ప్రజలకు అందులో ఉన్న సంపద ఏంటో చూపించేందుకు రెడీ అయింది ఒడిశా సర్కార్. భాండాగారం తలుపులు తెరిచి అక్కడ ఉన్న నిధిని అతిపెద్ద భారీ పెట్టెలు లెక్కించడానికి తరలించారు. పూరి జగన్నాథ్ ఆలయంలోని శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. ఆలయ గర్భగుడి దగ్గరలోని రత్న భాండార్లో వజ్రాలు, బంగారం, వెండితో చేసిన వస్తువులు, దేవదేవుని అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి. పూరి రత్న భండార్లో 11.78 మీటర్ల ఎత్తులో, 8.79 మీటర్ల పొడవు, 6.74 మీటర్ల వెడల్పుతో 3 గదులున్నాయి. ఒక గదిని అంతర్గత ఖజానాగా పిలుస్తారు. రెండవ గదిని బయటి ఖజానా అంటారు. మూడవ గదిని మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. అప్పట్లోనే లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. బ్రిటిష్ కాలంలో 1805 జూన్ 10న తొలిసారి అధికారికంగా ఆభరణాలు, సంపద లెక్కింపు జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం 64 స్వర్ణ రచిత ఆభరణాలు ఉన్నాయని, అవి అత్యంత విలువైనవని అంటున్నారు. అవన్నీ వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మనులు, ముత్యాలతో డిజైన్ చేసి ఉన్నట్లు చెబుతున్నారు. 4 దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్న భండార్లో ఏముందోనన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు వీడబోతోంది. అయితే రత్న భండార్లోని 3వ గదికి 3 తలుపులు ఉన్నాయని, 3వ తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది. బీజు జనతాదళ్ పాలనలోనే రత్న భండార్ 3వ తలుపు తాళం చెవి పోగొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని చేసి రత్న భండార్ తలుపులు తెరచి సంపద లెక్కిస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు రెడీ అయింది. నాణ్యత పరిశీలించడానికి ఎక్స్పర్ట్స్ అవసరం. ఆడిట్ ప్రాసెస్ కు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఖజానాలో 1500 ఏళ్ల క్రితం ఉన్న ఆభరణాలు, నగలు కూడా ఉన్నాయని బిశ్వనాథ్ రథ్ కమిటీ చెబుతుంది. అయితే ఈ ఆభరణాలను గుర్తించేందుకు నిపుణులైన స్వర్ణకారులు, మెట్రాలజిస్టులు టీంను అందుబాటులో ఉంచనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యులు కేవలం ఆభరణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు. రత్న భాండాగారంలోనే నగల లెక్కింపు సాధ్యం కాదంటున్నారు అధికారులు. ఈ సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యతను పరిశీలించనున్నారు. గట్టి భద్రత మధ్య లెక్కింపు జరగనుంది. సమాజ హితం పాత్రికేయులతోనే సాధ్యమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. మదనపల్లె ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘన సన్మానం ఏర్పాటు చేశారు. పాత్రికేయుల అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటు ఇస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమాజ హితం పాత్రికేయులతోనే సాధ్యమని, మదనపల్లె పాత్రికేయుల అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. ఆదివారం మదనపల్లె ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి సాయం చేయడమే కాకుండా పాత్రికేయుల ఇంటి నిర్మాణానికి 2 కుంటల స్థలం, 15 బస్తాల సిమెంట్, ఉచితంగా ఇసుక, ఇళ్ల నిర్మాణాల వద్దకే చేర్పిస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. పాత్రికేయులందరూ మదనపల్లె అభివృద్ధికి చేయూతనివ్వాలన్నారు. పాత్రికేయులు ప్రజలకు వారధుల్లాగా సమాచారం తెలియజేసే 4th ఎస్టేట్ గా ఉన్న పాత్రికేయులకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.
మదనపల్లె పరిసరాలలో భూ కబ్జాలు అధికంగా ఉన్నాయని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇంకొకరు కబ్జా చేయాలంటే భయపడే విధంగా చేసి ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా పరిరక్షించడమే తన ధ్యేయమన్నారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను పారదర్శకంగా పరిశీలించి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ప్రెస్ క్లబ్ కమిటీ పాత్రికేయులు పాల్గొన్నారు. 15 మూట్ల సిమెంట్ కూడా నా తరఫున 15 సంచులు సిమెంట్ కూడా ఇస్తాను. ఇదే కాకుండా ఇసుక ఎంత అవసరం ఉంటుందో నేను అక్కడ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇదే కాకుండా నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఇల్లు ఏదైతే ఇస్తామో ఆ ఇళ్ళ దగ్గరికి ఇసుక కూడా దాదాపు ట్రాన్స్పోర్టేషన్కి మేమే ఫ్రీ కూడా ఒక ప్లాన్ ఉంది, చెప్తాను. ఈ విధంగా ఈరోజు మదనపల్లి అభివృద్ధి ఎంత అవసరం ఉందో మన భూములు కాపాడేది కూడా అంత అవసరం. ఎక్కడ చూస్తే ల్యాండ్ గ్రాబింగ్. ఒక మనిషి ఏం చేస్తాడు, నా బావ, నా మామ, మంత్రి, ఎంపీ, నా బంధువు అని చెప్పి ఎకరాల్లో కబ్జాలు చేస్తాడు. ఒకడు వచ్చింది కుంటలే కబ్జాలు చేస్తారు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడంతా వాళ్ళ సొంతం అయింది. ఇప్పుడు చూడండి, నిన్న ఎండోమెంట్ ల్యాండ్ కోల్పూర్లో 6 ఎకరాల భూమి ఉంది. దాదాపు 60 సంవత్సరాల నుంచి వాళ్ళే దుర్గం వాళ్ళే సేద్యం చేస్తారు. నిన్న ఆ భూమి తక్షణం మనం ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత 15 కుంటల్లో వేదా స్కూల్ వాళ్ళు ఎన్క్రోచ్ చేసినారు. ఇట్లా ఏంటంటే ప్రభుత్వ సొత్తు అంటే ఇట్స్ గ్రాంటెడ్. ఎవరికి ఏమాత్రం దీనిపైన బాధ్యత లేదు. ఆ క్రమంగా దయచేసి నేను మీ అందరికీ కోరేది ఒకటే, మీరు ఎవరు కూడా ఏమి డబ్బులు ఉన్న వాళ్ళు కాదు. మీరు మీ మీ కుటుంబాల్లో మీ సౌకర్యాలు, మీ పిల్లల కోసం, మీకోసం అదే మీకు కొద్దిగా భారంగా కూడా ఉంది, అయినా కూడా బాధ్యతగా పనిచేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ నిర్మాణం కోసం మీ సహకారం నా కోసం. మీరు ఏమైతే అడిగినారో అది ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను తప్పకుండా మీకు ఇస్తాను. నేను మీ మీద మా విన్నపం ఏమంటే, మీరు కూడా మదనపల్లి పట్టణ నిర్మాణం కోసం, అన్యాక్రాంతం కోసం, అక్రమాల కోసం సహకరించాలని చెప్పిస్తాను. నా విన్నపం ఎక్కడ చూస్తే అక్కడ భూములు కబ్జాలేవి. నిన్న కూడా ఒకటి కాట్లాట్పల్లి రోడ్లో ఒక ఇష్యూ వచ్చింది. ఇంకోటి వచ్చింది ఇక్కడ మన కాలనీలో ఉన్నది. ఒక మనిషి ఏమి మా తాతది ఆస్తి అని చెప్పి దాదాపు 7 కోట్ల రూపాయలు, 7 కోట్ల రూపాయలు. సూపర్ 6 అమలు ఎప్పుడని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి. ఆదివారం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. తల్లికి వందనం పైన క్లారిటీ ఎప్పుడిస్తారు? ప్రత్యేక హోదా సాధించడానికి ఇదే సరైన సమయం. ఎప్పుడో ముగిసిన రఘురామకృష్ణంరాజు కేసుల్లో ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన కేసు నమోదు కక్ష సాధింపు చర్యనని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం 2 విషయాల మీద చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఏమైతే సూపర్ 6 ఇచ్చినారో ఆ హామీలను 4 రోజులైనప్పటికీ ఇప్పటికీ మార్గదర్శకాలు ఇవ్వకపోవడం, నేను ఇచ్చిన వెంటనే ఏదైనా కూడా 15 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు 1-2 పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం, అందులో మరి ముఖ్యంగా తల్లికి వందనం అనేటువంటి దాంట్లో ఒక బిడ్డకి అయితే 15,000, 2 బిడ్డలు అయితే 30,000, 5 మంది బిడ్డలు ఉంటే 75,000 అని చెప్పంటారు. కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి జీవోలో మార్గదర్శకాల్లో జీవోకి ఇచ్చినటువంటి 29 జీవోలోనే వీళ్ళు ఎవరికి ఓటు వేస్తే గవర్నమెంట్ అలా స్థిరపడే అవకాశం ఉంది. అదే కూడా జరిగింది కూడా. కాబట్టి ఇట్లా ఛాన్స్ మనకు వచ్చినప్పుడు మనకు ఒకటే ఆప్షన్, ఈసారి నేను స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకు స్పెషల్ స్టేటస్ తెచ్చుకునేదానికి మన ఇప్పుడు ఉండేది సీఎం చంద్రబాబు నాయుడు గారు పోరాడి అక్కడ ఖచ్చితంగా మనకు ఆంధ్ర రాష్ట్రానికి నితీష్ కుమార్ గారే ఉండాలి. నితీష్ కుమార్ వాళ్ళు ఏమంటున్నారు,
బీహార్లో మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మా మద్దతు ఇస్తాము, మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి ఆయన ఆర్గ్యూ చేస్తున్నారు. దాని మీదే కట్టుబడి దాని మీద చర్చ కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సీఎం గారు కూడా ఈరోజు మనం చాలా అదృష్టం ఉంటుంది. ఎందుకంటే మన ఎంపీలు ఏ రకంగా ఓటేస్తే ఆ గవర్నమెంట్ సెంట్రల్లో ఫామ్ అయింది. ఈ టైప్లో మనము సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అది చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు దీని మీద ఖచ్చితంగా బట్టి ముందే చెప్తా ఉన్నారు, స్పెషల్ స్టేటస్ కావాలి మనకు అని ముందు నుండి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా అట్లగా జరిగిందంటే మా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు దీనికి పలుకుతుంది. అందరూ కలిపి ఈసారి ఈ ఛాన్స్ మనకు ఆంధ్రాకు ఇట్లా మంచి అవకాశం ఇంకా జీవితంలో మనకు రాదు, వస్తుందో రాదో కూడా మన గ్యారెంటీ చెప్పలేము. కాబట్టి ఈసారైనా మనం అందరూ కలిసికట్టుగా పోరాడి స్పెషల్ స్టేటస్ ఆందోళన తీసుకుంటే అది వచ్చిందో మన రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తులు కూడా మార్చే అవకాశం ఉంటుంది. చాలా మంది జీవితాలు కూడా దాని మీద బాగుపడతాయి, మన స్టేట్ పరిస్థితి చాలా బాగుపడతాయి. ఈ టైంలో అయినా సరే అందరూ కలిసికట్టుగా పోరాడి స్పెషల్ స్టేటస్ మన తెలుగు తమ్ముళ్లకు త్వరలోనే అధిష్టానం నుంచి శుభవార్త అందనుంది. దసరా పండుగ నాటికి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని అధికార టీడీపీ యోచిస్తోంది. ఇదే విషయాన్ని శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు సూచన ప్రాయంగా వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జాబితాను రూపొందించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు వాయిస్తో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వివరాలు సేకరించేందుకు సమ్మయత్తమవుతోంది. దీంతో ఆశావాహులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వృధా అంటూ తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వాల్లో నామినేటెడ్ పోస్టులు దక్కాలంటే ఆశావాహులు తిప్పలు అన్నీ ఇన్ని కావు. గాడ్ ఫాదర్ల చుట్టూ అలుపెరగకుండా ప్రదక్షిణలు చేయాలి. పై స్థాయి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానా అవస్థలు పడేది. ఈసారి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాదిరిగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని భావిస్తున్నారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేసిన వాళ్ళెవరు, ఏ మేరకు సేవలందించారనే అంశాలపై పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి వివరాలు రాబట్టనున్నారు. అందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు వాయిస్తో ఐవీఆర్ఎస్ కాల్స్ చేయనున్నారు. ఈ ప్రక్రియకు ఈ పాటికే శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ క్యాడర్ తీవ్రమైన ఎదురుదాడిని ఎదుర్కొంది. ఆస్తులు కరగదీసుకున్న వాళ్ళు కొందరైతే భౌతిక దాడులను ఎదుర్కొన్న వాళ్ళు మరికొందరున్నారు. పార్టీని ప్రజల్లో సజీవంగా నిలబడడానికి తమ్ముళ్లు చాలా పెద్ద ఎత్తున బెదిరింపులను చవిచూడాల్సి వచ్చింది. నోరు విప్పితే ఏమవుతుందోనంతగా ప్రతిపక్షంపై వైసీపీ సర్కార్ దాడి చేసింది. సీఎం చంద్రబాబు ఆలోచనకు తగ్గట్లుగా సాధారణ ప్రజలు పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఈ రెండింటినీ బేరీజు వేస్తూ సామాజిక సమతుల్యతను పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రివర్గ కూర్పులో ఎలాంటి బ్యాలెన్స్ పాటించారో అలాగే నామినేటెడ్ పదవుల భర్తీలోనూ పాటించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. పదవులను ఆశిస్తున్న నేతలు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పనిలేదు. ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో వాళ్ళ స్థాయి ఏమిటనే దాన్ని బట్టి పదవులు దక్కనున్నాయని తమ్ముళ్లు చెబుతున్నారు. టాటా ఎస్ వాహనం బోల్తా పడి 12 మందికి గాయాలు. చౌదేపల్లి మండలం కరణంవారిపల్లి వద్ద అదుపు తప్పి బోల్టా పడ్డ టాటా ఎస్ వాహనం 12 మందికి గాయాలు కాగా 4గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోయకొండ గంగమ్మ దర్శనార్థం వీకోట నుంచి వస్తున్న భక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మదనపల్లి యూత్ ఐకాన్ స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగుల ఉపయోగార్థం చేపట్టిన హెయిర్ డొనేషన్ లో భాగంగా ఆదివారం సంస్థ కార్యాలయంలో విజయలక్ష్మి అను మహిళ తన కేశాలు దానం చేశారు. ఇప్పటి వరకు తమ సంస్థకు 50 మంది కేశాలు దానం చేసినట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ వెల్లడించారు. మదనపల్లె ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్స్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, చిన్నారులు స్వచ్ఛందంగా తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకుంటున్నారు. మదనపల్లకు చెందిన వి గ్లో బ్యూటీ పార్లర్ విజయలక్ష్మి హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కేశాలు దానం చేసిన విజయలక్ష్మికి ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి హెల్పింగ్ మైండ్స్ బృందం అభినందన తెలిపారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితుల తలపెట్టిన కేశాల దానంలో ఇప్పటికీ 50 మంది కేశాలు దానం చేశారని, కేశాల దానానికి వచ్చేవారికి హెయిర్ కట్ చేసి ఉచిత సేవలు అందిస్తూనే విజయలక్ష్మి కేశాల దానం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కేశాలు దానం చేసిన విజయలక్ష్మి మాట్లాడుతూ గతంలో తన కూతురు నేడు తన క్యాన్సర్ బాధితుల కోసం కేశాలు దానం చేయడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కమల ఆనంద్, కిరణ్, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు చెల్లా విజయలక్ష్మి.
నేను నా హెయిర్ని క్యాన్సర్ పేషెంట్లకి డొనేట్ చేశాను. గతంలో కూడా నా కూతురు క్యాన్సర్ పేషెంట్లకి తన హెయిర్ని డొనేట్ చేసింది. మా కుటుంబం నుంచి మరోసారి ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పీటీఎంలో మహిళ అనుమానాస్పద మృతి. అనుమానాస్పద స్థితిలో తన ఇంట్లోనే మహిళ మృతి చెందడం సోమవారం పీటీఎం మండలంలో కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని పెద్దతిప్ప సముద్రం మండలం మద్దయ్యగారిపల్లె పంచాయతీ బుజ్జిపల్లెకు చెందిన గంగులప్ప భార్య రాజమ్మ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రవీంద్రబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఒంటిపై గాయాలు, రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురీకి తరలించి అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దర్యాప్తులో రాజమ్మను ఎవరైనా హత్య చేశారా లేక ఆమె మృతికి మరి ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నది పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా తెలియజేస్తామని ఎస్ఐ తెలిపారు. నిరుపేద మహిళా కుటుంబ పోషణకు సహకారం అందించిన మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేష్ మాస్టర్ సేవా నిరతిని కొనియాడిన 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్, 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ రామమూర్తి, పలు ప్రముఖులు, కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు. మనం బ్రతకడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అనే ఆలోచన గొప్పగా ఉంటుంది. మనమంతా అనే ఆలోచన చేసి పలువురికి సాయం చేసే గొప్ప వ్యక్తి కరాటే గ్రాండ్ మాస్టర్, మదనపల్లి యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ను ఆదర్శంగా తీసుకోవాలని 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లె టౌన్ కోటబడి వద్ద నిరుపేద మహిళకు చిన్నపాటి చిల్లర దుకాణం ఏర్పాటు చేయించిన డాక్టర్ ఏఆర్ సురేష్ను 1 టౌన్ ఎస్ఐ హరిహర ప్రసాద్, 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి, లెక్చరర్ శ్రీనివాసులు, కరాటే విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా సురేష్ మాస్టర్ చిన్నారి కరాటే విద్యార్థి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నిరుపేద మహిళ ఈశ్వరమ్మ తన కుటుంబ పోషణ కోసం ఏర్పాటు చేసిన చిల్లర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ కరాటే క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నమ్మకంతో గత 33 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పేదలకు సేవ చేయడం ద్వారానే సంతృప్తి అని నమ్మి సామాజిక బాధ్యతగా తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కరాటే క్లబ్ కార్యదర్శి ఎం మణిసాయి, ఇన్స్పెక్టర్ టి మహేశ్వర్, మిస్బా, బ్లాక్ బెల్ట్ కరాటే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా కరాటే గురించి ఆలోచిస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ ఉన్నారు. ఫస్ట్ మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇది ఎవరికైనా కానీ చాలా అవసరమైనటువంటి కళ. ఇది ఒక చిన్న నానుడి ఏమంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. శరీరం అనేది పటుత్వంగా ఉంటేనే మన మేధస్సు కూడా పటుత్వంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్, అదేవిధంగా మెంటల్లీ మీరు మెచ్యూర్ అవుతారు. ఫిజికల్గా మీరు ఎప్పుడైతే బాగా గ్రోత్ ఉండి మంచి కంట్రోల్ ఉండి మీ ఎమోషన్స్ ఎప్పుడైతే అన్నీ కూడా మీ కంట్రోల్లో ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా చదువులో కూడా మీరే రాణిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి కరాటే అనేది చాలా మంచిది. అన్ని మజిల్స్ బాగా స్ట్రెంగ్తన్ అవుతాయి. మీరు ఫిజికల్గానే కాకుండా మెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్గా రెడీ అవుతారు. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సురేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు కరాటే అనేది మానపల్లిలోనే ప్రతి ఇంటికి ప్రతి పిల్లవాడికి చేరే విధంగా అన్న కృషి చేస్తే నా వంతు సహాయం అనేది నేను అందిస్తానని తెలియజేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ ఓటమి సంబంధించిన నేతలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. తాజాగా ప్రజలకు అందుబాటులో ఉండేలా తాడేపల్లిలోని తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో రేపటి నుంచి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం జోరుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడటంతో పాటు వారి నుంచి వినతులను స్వీకరించనున్నారు. ఈ విధంగా మాజీ సీఎం జగన్ అధికారంలో లేకున్నా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి ప్రజల కష్టాలు తీర్చబోతున్నారని పలువురు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు తమ్ముళ్లకు అధిష్టానం శుభవార్త. త్వరలోని నామినేటెడ్ పదవులకు ఎంపిక. మొట్టమొదటి ఐవీఆర్ఎస్ ద్వారా సెలక్షన్. నిజమైన అర్హులకు పదవులు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు. పని విధానం, సామాజిక ఎంపికతో పాటు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభిప్రాయ పరిగణలోకి.
వందల ఏళ్ల నాటి అపార సంపద తెరుచుకున్న పూరి జగన్నాథ రత్న భాండాగర్ 6 చెక్కపెట్టెల్లో నీటిని తరలించిన అధికారులు. గది తెరవగానే సొమ్మసిల్లి పడిపోయిన ఎస్పీ. దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న పూరి జగన్నాథ్ ఆలయ నిధి లెక్కెంత? సమాజ హితైషులు పాత్రికేయ సోదరులు మదనపల్లె భూ కబ్జాల రాయుళ్ల పని పట్టడానికి చెయ్యి కలుపుదా. మదనపల్లె అభివృద్ధిలో భాగస్వాములు కండి. జర్నలిస్టులకు అన్ని వేళలా తోడుంటాను. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే షాజహాన్ కు ఘన సన్మానం సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడి. వైఎస్ జగన్ మళ్లీ ప్రజాబాట. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్. ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండాలని నిర్ణయం. జోరుగా ఏర్పాట్ల ప్రక్రియకు శ్రీకారం. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.